యాక్చువల్గా బేసికలీ నేను సైంటిస్ట్ అండి. దీనికి ఏంటంటే కీ వాష్ అనేటువంటిది ఇంటిమేటెడ్ వాష్ చాలామందికి ఈరోజు మార్కెట్లో ఉండేటటువంటి అన్ని ఇంటిమేటెడ్ వాష్ అన్నీ కూడా కెమికల్తో సంబంధించినవిగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ టైం మేము ఇండియాలోనే ఫస్ట్ టైం శాచెట్లో ఈ ఇంటిమేటెడ్ వాష్ని అందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశం. ఇవాళ కూడా చాలామందికి భారతదేశంలో ఈ ప్యాడ్స్ వాడటం మీద కానీ వీటి మీద కానీ ఇంకా పూర్తి అవగాహన రాలేదు. అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా ఈవెన్ 14-15 సంవత్సరాల వయసు నుంచి అప్ టు 55 ఏళ్ల వయసు వాళ్ళకు ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఇచ్చింగ్ రావటం, ఆ పీరియడ్స్ సమయంలో వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ అవనివ్వండి, ఇచ్చింగ్, ఇరిటేషన్, వీటిలన్నిటికీ కారణానికి మనం ప్రివెన్షన్ ఏంటంటే ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్ అనేటువంటిది కీ వాష్ కింద చేసాం. ఇది ఆయుష్ అప్రూవ్డ్. ఫస్ట్ టైం ఇండియాలో మేము ఈ సాచెట్ రూపంలో కూడా మేము ఇస్తున్నాము. సో దీనికి ఏంటంటే ఈ కాలేజెస్, యూనివర్సిటీస్ వీటిలన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి ఒక మంచి అవగాహన పిల్లలందరికీ కలిగించాలన్న సదుద్దేశంతో ఇగ్నైట్ కాలేజెస్, తర్వాత ఎంఎన్ఆర్ కాలేజెస్, అట్లాగే ప్రతి ఒక్క యూనివర్సిటీ కాలేజెస్కి వెళ్ళి ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్ ఇంపార్టెన్సు అలాగే మెన్స్ట్రల్ హైజీన్ మీద అవగాహన కలిగించాలనేది మా ముఖ్య ఉద్దేశము. సో బేసికల్లీ అవగాహన బాగా తక్కువ ఉండేది మెయిన్గా కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్ అలాంటి వాళ్ళకైతే అసలు పూర్తిగా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే హార్మోన్స్ మారుతూ ఉంటాయి. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలియదు. మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే బయటికి వెళ్తే ఎలా మెయింటైన్ చేయాలి, అసలు నార్మల్ అందరితోటి కలవాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు బయటకు వెళ్తే ఎవరు ఏమనుకుంటారు, ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళాలనుకో, టాయిలెట్కి వెళ్ళాలంటే లెక్చరర్ని అడగరు, ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళని ఎలా అడగాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఇలాంటివి ఏమీ తెలీదు. సో మెయిన్గా మేము ఏంటంటే కాలేజెస్లో బేసిక్ హైజీన్, బేసిక్ ఇంటిమేట్ థింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము అందరికీ అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. ఇదే కాకుండా కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఎన్జిఓస్ తోటి కానీ కలిసి మామూలుగా ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడైతే ఆడవాళ్ళందరూ కలిసిన ఈవెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి వెళ్ళి మేము ఫస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాము. ఇంటర్నల్ హైజీన్ ఎంత ముఖ్యం, దాన్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఇంటిమేట్ హైజీన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ అవేర్నెస్ ఇస్తూ అండ్ వాళ్ళకి మా కీ వాష్ గురించి కూడా చెప్తున్నాము.